సినిమాలకు వస్తుంది. మూవీలో ఎటువంటి నెగటివిటీ లేదంటే ఏం దూషించలేదు. మధ్యలో డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుందని నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ టెర్రరిజం ఇన్ పాకిస్తాన్. చాలా బాగా చెప్తాడు. పాకిస్తాన్ చేసే దేశం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఏదైతే మిషన్స్ అన్ని నడుపుతారు. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే మనుషులు అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద దేశం లేదు ఎవరికి, అక్కడ ఉన్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద. మూవీలో అసలు ఎప్పుడైనా వైలెన్స్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదుగుతుంది, ఇండికేషన్ వైలెన్స్ జరగబోతుంది. కానీ ఫస్ట్ లో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా పాపులర్ అవ్వాలని అంటే ఫస్ట్ సాంగ్స్ చాలా ఇప్పటికీ మన మైండ్ లో తిరుగుతుంటాయి. అంత పాపులర్ కాకపోవచ్చు, బట్ ఫస్ట్ మూవీలో ఉన్నంత సాంగ్స్ అతని స్కోర్ అయితే లెక్క పెట్టలేదండి. ఆ దానిలో మునిగిపోయాం మేము. బ్యాక్గ్రౌండ్ సాంగ్ డైరెక్ట్ సాంగ్స్ ఉద్దేశంలో ఆఫీసర్ మరి పార్ట్ వద్దాం ఏంటి ఉద్దేశాలు ఆఫీసర్ పార్ట్ ఉద్దేశంలో మరి రిలీజ్ చేయాలో వద్దాం. ప్రతి దేశంలో పాకిస్తాన్ లో చూడాలి, వాళ్ళని కూడా చూడాలి, వాళ్ళ దేశం ఇదంతా మా గురించి చూసారు, మా గురించి జరిగిన సంఘటన బేస్ చేసి తీసారు. మామూలు మాస్ కాదన్న, మెంటల్ మాస్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా అసలు జనరల్ గా మనం వేరే మూవీస్ అంటాం కదా, ఒక 2 hours వెళ్తున్నా సరే బోర్ కొట్టింది లాగంటే 4 hours వెళ్తున్నా సరే ఇంకొక గంట ఉంటే బాగుంటది అని ఆ లెవెల్ అవుట్పుట్ తెచ్చుకున్నారు. అంత తక్కువ బడ్జెట్ లో లేదంటే అంత లెంత్ పెట్టుకొని కూడా సాటిస్ఫై చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం రణ్వీర్ సింగ్ గారికి ఉన్న అవార్డ్ అని వచ్చేస్తుంది ఇయర్ మొత్తం. ఎందుకంటే ఆయన మొత్తం అన్వేషణ గురించి మొత్తం కంప్లీట్ ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు అన్న. సో మెయిన్ కాస్ట్ ఏంటంటే ఆదిత్య గారి ఆయన స్టోరీ టెలింగ్ అయినా లేదంటే చాప్టర్ వైజ్ గా స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ చాలా బాగా ఇచ్చుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా ఎక్స్ట్రాడనరీ చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే కొన్ని దేశభక్తి కానీ లేదంటే కరెంట్ జరిగే బయట కొన్ని ఇన్సిడెంట్స్ మూవీ యాడ్ చేసిన అది కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ అంటే ఆ ట్విస్ట్ చూస్తే మాత్రం మీరు అదే క్లాస్ లో ఉంటారు రెండు. సో ఆ లెవెల్ అయితే ట్విస్ట్ వర్కౌట్ అయింది. అండ్ కంప్లీట్ గా 2000 crores మూవీ అని చెప్పుకోవచ్చు. ఈజీగా చెప్పొచ్చు, ఈజీగా సినిమా లెంత్ ఎక్కువ ఉంది కదా, బోర్ కొట్టలేదా? 4 hours ఉన్నా సరే ఇంకో గంట ఉంటే బాగుండదు అనిపించింది. త్వరగా క్లోజ్ చేస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకో 4 hours కాదు, ఇలాంటి మూవీ ఇంకొక 8 hours ఉన్నా సరే జనాలు కంటెంట్ మీకు అలా కూర్చోబెట్టిన చాలు. లెంత్ అనేది ఇంపార్టెంట్ కాదనేది మాత్రం అందరికీ చెప్తుంది. ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ కాకుండా అన్ని ఇండస్ట్రీ షేక్ చేస్తాయి. అందరికీ నోట్ అవుతుంది. మేబీ రిలీజ్ అయిన మన ఉస్తాద్ అయితే గట్టి కాంపిటీషన్ వస్తుంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఫుడ్ వైజ్ గా లేదంటే వైజ్ గానా సరే, క్వాలిటీ వైజ్ గానా సరే, లేదంటే బీజం వైజ్ గానా సరే, అసలు వేరే కదా కానీ ఒక్క డిపార్ట్మెంట్ కూడా లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా డ్యూటీ అయితే చేస్తారు. చాలా బాగా అనిపించింది. బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎంత ఉంటుంది? మినిమం 200 నుంచి లెక్క మొదలు పెట్టుకోవచ్చు. 2000 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఫస్ట్ పార్ట్ కి అంత వచ్చిందంటే సెకండ్ హాఫ్ దానికి మించి ఉంది. ప్రతి దగ్గర కూడా హీరో సీన్స్ అయినా సరే, లేదంటే ఎమోషన్ సీన్స్ అయినా సరే, ఫస్ట్ హాఫ్ లో కొంచెం మనకి ఎమోషన్ మిస్ అయ్యి కంప్లీట్ గా దేశభక్తి వెళ్ళిపోయినా సరే ఒక ఫ్యామిలీ ఎమోషన్ అవన్నీ మిస్ అయ్యాయి. బట్ ఇందులో మాత్రం ఒక ఫ్రెండ్షిప్ లేదంటే ఒక ఫ్యామిలీ ఆ ఎమోషన్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ మీరు పెట్టినప్పుడు ఫస్ట్ 10-15 నుంచి మనకి న్యాయం చేస్తారు. ఆ లెవెల్ ఉంది. కంప్లీట్ గా బ్రూతల్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది. కలెక్షన్ కూడా అంటే బ్రూతల్ తో పార్ట్ 3 కి హింట్ ఇచ్చాడు కొంచెం లీడ్ ఇచ్చారు. మేబీ వాళ్ళు తీసుకొచ్చామో కానీ అంత అవసరం లేదు. బట్ పార్ట్ 1 అనుకున్న ఇదైతే లేదు. బట్ ఆ ట్విస్ట్ లో బయటకు వస్తే మాత్రం మీరు అలా ఒక 2 days